నిర్బంధించలేదే, గతంలో వాళ్ళు చేసినట్టు మేము ఏది చేయలేదే. ఇంత పారదర్శకంగా ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించేటప్పుడు ఇంకా మమ్మల్ని తప్పు పట్టాలని మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇప్పుడే మా చర్చలలో మనుషులు మిషన్లతో పాటు ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైతే రోబోలను కూడా వాడండి అని చెప్పి ఇప్పుడు అధికారులకు మేము సూచన చేయడం జరిగింది. ఎందుకంటే హ్యూమన్ లాస్ ఉండొద్దు. ఇంకా ఫర్దర్ ఈ ప్రమాదాన్ని పరిష్కరించే దాంట్లో ఎక్కువ లోపలికి మనుషులు వెళ్ళి పనిచేస్తున్నప్పుడు ఇంకేదైనా అనుకోని దుర్ఘటన జరిగితే ఎవరికి కూడా చిన్న దెబ్బ కూడా తగులొద్దు. ప్రాణాల సంగతి చాలా దూరం. చిన్న దెబ్బ కూడా ఈ అధికారులకు ఈ సమస్యను పరిష్కరించడం దాంట్లో పాల్గొంటున్న సిబ్బందికి ఎవరికి కూడా చిన్న సమస్య కూడా రాకూడదు. ఏ సమస్య తెచ్చుకోకుండా ఉన్న సమస్యను పరిష్కరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే ఈరోజు అవసరమైతే రోబోలను కూడా లోపలికి పంపించి వీటికి సంబంధించిన పనులను చేయడానికి కూడా పరిశీలించమని ఇప్పుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వారి అనుభవాన్ని ఉపయోగించి ఈ రోబోలను కూడా అవసరమైతే తీసుకొచ్చి ఆ రకంగా కూడా ఈ సమస్యను అడ్రస్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వము ఈ సమస్యని పరిష్కరించాలనే పట్టుదలతోనున్నది. ఈ సమస్యలో నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉన్నది. దయచేసి మీరు అందరూ కూడా ఈ సమస్యని పరిష్కరించడానికి ఆదుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంటే ఇప్పటి వరకు ఎన్జిఆర్ఏ మార్క్ చేసిన దగ్గర ఎక్కడైతే బాడీ అంటే ఎక్కడైతే మనుషులు ఉండడానికి అవకాశం ఉందన్న దగ్గర ర్యాక్ మైనర్స్ తవ్వితే దాంట్లో మెకానికల్ ఎక్విప్మెంటే వెళ్ళింది. అక్కడ మనుషుల ఆనవాళ్ళు ఏం కనిపించలేదు. సో ఫర్దర్గా చేయాలనంటే అది ఉధృతంగా బురద వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, కొంచెం కొంచెంగా తొలగించాల్సి వస్తుంది. ఇప్పుడు మన కన్వేయర్ బెల్ట్ లేకపోవడం వల్ల వాళ్ళు తొలగించిన మట్టిని మనం పూర్తి స్థాయిలో బయటికి కదిలించలేకపోతున్నాం. అందుకే రేపటి సాయంత్రంలోగా కన్వేయర్ బెల్ట్ను ఫస్ట్ మనం పని చేసే విధంగా తెచ్చుకుంటే అప్పుడు మట్టి వేగంగా తొలగించడానికి వస్తుంది. మట్టి తొలగించిన తర్వాత మిషన్తో పాటు మనుషులు ఎక్కడున్నారు అనేది వెతకాలి. ఇప్పుడు టెంటేటివ్గా ఇక్కడ ఉండొచ్చు అని ఆనవాళ్ళని గుర్తించింది, కానీ నాట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉన్నారు అనే స్పష్టత ఇంతవరకు రాలేదు. దాని మీద నిరంతరం నిపుణులు పనిచేస్తున్నారు. ఇది అంటే అత్యంత సంక్లిష్టాత్మకమైన సమస్య. దీన్ని చాలా నైపుణ్యంతో చేయాల్సిన పని. అందుకే నిపుణులందరూ కూడా ఒక దగ్గర ఉన్నారు. నిపుణులందరిని కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం. ప్రభుత్వం ప్రతి నిమిషం మీరు చెప్పండి, అసలు సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే సంబంధిత శాఖ మంత్రి లేకపోతే ఇక్కడ సంబంధించిన శాసనసభ్యులు, జిల్లా మంత్రి గారు, సాంకేతిక నిపుణులు అందరినీ స్పాట్లోకి వచ్చి పనిచేసిందా లేదా? మీడియా మిత్రులుగా మీరు మీ అబ్జర్వేషన్ చెప్పండి. ఎక్కడైనా ప్రభుత్వం యొక్క ప్రయత్నంలో లోపం ఉందా? ప్రభుత్వం నిర్లక్ష్యం ఎక్కడైనా ఉన్నదా? అసలు ఏది జరిగినా ప్రభుత్వం మీద ఏదో ఒక బురద జల్లాలి. ఈ బురద జల్లుడు ఆలోచనే వాళ్ళ మైండ్లో ఉన్న బురదంతా తీసుకొచ్చి ప్రభుత్వం మీద జల్లాలనుకుంటే ఎట్లా? సీఎం గారు 1978లో అంజయ్య గారి హయాంలో ఈ ప్రాజెక్టుకు బీజం పడింది. అయితే అనేక అవాంతరాలు వస్తున్నాయి. ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో తిరిగి ఈ పనులు అంటే టీబీఎం మిషన్ ఆల్రెడీ కటింగ్ అవుతుంది. తిరిగి ఈ పనులను ఎంతలోపు మరి పునరుద్ధరించగలుగుతామని మీ ప్రభుత్వ అంచనాలో ఉంది? మీ ప్రభుత్వ అంచనా? అబ్దుల్లా గారు, ఇది 2 sides నుంచి ఒకటేమో 23 కిలోమీటర్లు